ఇక ఇక్కడ చూడొచ్చు మిస్ వరల్డ్ ప్రకటనలకు 5.70 కోట్ల ఖర్చు, అందాల బామల విందులో ఒక్కో ప్లేటు భోజనానికి 1,00,000 చొప్పున చెల్లించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం దివాలా తీసిందంటూనే సర్కారు దుబారా, కాంగ్రెస్ సర్కారు నిజస్వరూపం ఆర్డీఏ ద్వారా వెల్లడి, ఆ రూపాయల్లో అడిగితే డాలర్లలో సమాధానం అని చెప్పేసి, అంటే డాలర్లు లెక్కేసుకోరాదని చెప్పేసి పాపం వాళ్ళకి అర్థం కాక ఆ డాలర్ల రూపంలో పైసలు లెక్కలు బయట పెట్టిరు ఆర్టీఐ ద్వారా. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అందాల పోటీలను నిర్వహించారు. అప్పటికి పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతూ ఉన్నది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధ వాతావరణం ఉన్నది కదా, అండ్ దాదాపు ఒక 200 విమానాలు రద్దు చేసిరు కదా, మీరు ఎందుకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు వాళ్ళది అదే మాదే అని చెప్పేసి జయేష్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండ్రు. ఇప్పుడు ఆయన సిఎస్ రేస్లో ముందంజలో ఉన్నారట, ఎందుకంటే అందాల పోటీలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కావచ్చు. దాదాపు అందాల పోటీలకు ముందుగాలనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తామని చెప్పేసి సమ్మె సైరన్ భోగించిండ్రు, ధ్వజం ఎత్తిండ్రు. జేఏసీ సంఘాలు మండిపడ్డాయి. తర్వాత జేఏసీ నాయకులు కొంతమంది ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రభుత్వ ఉద్యోగుల బాధలు పట్టించుకుంటలేరన్న వాదనలు వినబడ్డాయి. అంతకంటే ముందుగాల్లా నన్ను కోస్తారా, కోసుకొని వండుకొని తింటారా, బహిరంగ సభలు పెడదాం, సమావేశాలు పెడదాం, ప్రజలకు మీరు చెప్పుర్రి, ప్రజలకు మీరు చెప్పిన తర్వాత ఏమన్నా మిగిలితే మేము తీసుకోగా మిగిలినవి మీరు ఏమన్నా తీసుకోండి అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి బంధు పెడదామా, షాదీ ముబారక్ బంధు పెడదామా, రైతు బంధు పెడదామా, ఇంకేమన్నా బంధు పెడదామా అని చెప్పేసి చెప్పుండ్రి ప్రజలకు, బహిరంగ సభ నేనే పెడతారా అండి మీరు చర్చకు అని చెప్పేసి, ₹1 లేదు నన్ను కోసుకొని తింటారా వండుకొని తింటారా అని చెప్పెలెత్తుకుపోయటం లెక్క చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. పెండింగ్ పిఆర్సీలు, టీఏలు, డిఏలు, ఏవైతే జీపీఎఫ్లు అన్ని విధాలను తుంగలో దొక్కింది. ఆనాడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? మాట్లాడిండు, ఈ అంశాలన్నీ మాట్లాడిన తర్వాత అందాల పోటీలకు దాదాపు 5.70 కోట్ల ఖర్చు పెట్టిందట, ఖాళీ పబ్లిసిటీ కోసమే. దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైంది, అప్పుల కుప్పైందని చెప్పి అందాల పోటీలకు ముందుగానే ఆ రాగం పాడి 5.70 కోట్ల ఖర్చు చేసిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పుండ్రి. ఇగో ఇంతగానం ఖర్చు పెట్టింది. అందాల బామల విందుల్లో ఒక్కో ప్లేట్ భోజనానికి 1,00,000 చొప్పున చెల్లించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం దివాలా తీసిందంటూనే సర్కారు దుబారా, కాంగ్రెస్ సర్కారు నిజ స్వరూపం ఆర్టీఏ ద్వారా వెల్లడి, రూపాయల్లో అడిగితే డాలర్లలో సమాధానం అని చెప్పేసి. మరి ఇంత ఖర్చు పెట్టి రాష్ట్రానికి ఏమైనా మంచి పేరు తెచ్చిర్రంటే అది మిల్లా మ్యాగీ, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీని ఇబ్బంది పెట్టిన తీరు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువు అయ్యేటట్టు చేసింది. ఏమైనా పేరు వచ్చిందా, ఏమైనా ఘనత సాధించిందంటే ఏమీ లేదు. ఉన్న పరువు కాస్త గంగల పోయింది. ఆల్రెడీ అమెరికా లాంటి ట్రంప్ లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అలా దేశం మీద ఆరోపణలు చేసిరు, అందులో తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి, తెలంగాణ జిల్లాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకు సందు దొరికినట్టు అయింది ఇలా అందాల పోటీలు. మరి ఇంత ఖర్చు పెట్టి రాష్ట్రానికి ఏమన్నా ఆదాయం వచ్చిందంటే రూపాయి ఆదాయం లేదట. ఖర్చు మొత్తం వీళ్ళది, సొమ్మొకళ్ళది సోకొకళ్ళది అన్నట్టు అయిపోయింది. అందాల పోటీలు నిర్వహించిన సంస్థలకేమో ఆదాయం 5% కూడా రాష్ట్ర సర్కారుకు రాలే. ఈ పరిస్థితి ఉన్నది.